వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సురేష్. మామిడి పండ్లను అమ్మి గిట్టుబాటు ధర పొందాలనే ఆశతో వచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత 3 రోజులుగా మామిడి గుజ్జు పరిశ్రమల ముందు ట్రాక్టర్లతో వేచి ఉన్న కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలో రాత్రి మౌళ్లు నిరీక్షిస్తుండడం వలన పండ్లు దెబ్బతిని నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఇబ్బందులకు గురి కాకుండా తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మరి లోడ్ వచ్చి 3 రోజులు అవుతాం అంటే వీళ్ళు చేసిన పద్ధతి ఏం చేసిండాలంటే టోకన్లు అనేవి ప్రొవైడ్ చేస్తున్నారన్న, మంచిదే కాదనట్లేదు. కానీ ఆ టోకన్లు అనేది ఫ్యాక్టరీ ఓపెన్ కాకముందు ఒక 10 రోజుల ముందు 15 రోజుల ముందు రైతులకు ఇన్ఫార్మ్ చేసింటే వాళ్ళందరూ వచ్చి తీసుకెళ్ళిపోయింటారు. ఇప్పుడు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. 3 రోజులు అనేది కూడా ఉండదు, 2 రోజులు అయిపోయింటుంది. రైతు అనేవాడు బాగుపడి ఉంటాడు, డ్రైవర్ అనేవాడు ఇంకా బాగుపడి ఉంటాడు. ఒక లోడ్ అనేది 2 లోడ్లు తోకుని ఉంటాడు, వాడు ఏదో 10 రూపాయలు వాడు కష్టార్జితం సంపాదించుకుని ఉంటాడు. అండ్ ఈ రెండో విషయం ఫ్యాక్టరీ కాడ ఏమంటే మనకి రైతులు ఇంతమంది వస్తారు, ఇంతమంది ఇక్కడ ఉంటా ఉన్నారు. కనీసం అక్కడ ఏమోనేదో ఒక టెంట్ వేసారు అంతే, కానీ అక్కడ నీడపాటు అనేది లేదు. కనీసం తాగడానికి నీళ్లు ప్రొవైడ్ చేయట్లేదు. ఇంత పెద్ద ప్లాంట్ ఉంది, 2 ప్లాంట్లు ఉన్నాయి. జైన్ 2 కాడ అయితే పర్లేదు, కానీ వాటర్ తాగడానికి బయట ట్యాప్లు ఉన్నాయి. ఇక్కడ అనేది వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. కనీసం అక్కడ ట్యాంక్ పెట్టి ఇంత ఆదాయం వస్తుంది రైతుల నుంచి. సో దయచేసి కనీసం వాటర్ ప్యూరిఫైయర్లో లేదా తాగడానికి నీళ్ళు, మంచి నీళ్ళు ప్రొవైడ్ చేసి ఇంకో 2 టెంట్లు అయినారంటే ఎండకి కొంచెం షెల్టర్ లాగా ఉంటుంది. ప్రజలు మంచి సెటర్ ఏమనేసి ఎవరు రావడం లేదు. మేము ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాము. గవర్నమెంట్ ఏదో చూసి ఆలోచన చేసి రైతులకి బాగుండే విధంగా చేయమని చెప్పు. కలెక్టర్ వేరే స్పందించడం లేదు, రావడం లేదు. ఏమి పరిస్థితి, ఏమి రైతులు ఎట్టున్నారు ఏమి అని ఎవరే కానీ గవర్నమెంట్ చూడడం లేదు. మా రైతుల యొక్క ఆందోళన ఎవరు పట్టించుకోవట్లేదు. పైగా ఇంకా మేము తెచ్చిన లోడ్ ఏం రావుతుందంటే పైన ఫ్రూట్ అంతా ఈ ఎండలకి డ్యామేజ్ అయిపోయి మొత్తం దాదాపు 1 టన్ను వరకు కూడా తీరకపోస్తున్నారు. ఇదంతా రైతు ఇలాంటి నష్టాలను భరించి మేము మా కోత కూలీలకు వీటికే సరిపోతుంది, కానీ రైతుకి ఏమి చిల్లిగవ్వ కూడా మిగలడం లేదు. దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. దీనిని కొంచెం ప్రభుత్వం వారు మా పైన పెద్ద మనసు చేసి మమ్మల్ని ఆదుకుంటారని రైతులుగా మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. మేము కాయలు దోలకొచ్చి ఐడి కార్డులను పెట్టినారు, సీరియల్లో ఉండండి అన్నారు. ఆ సీరియల్ పెట్టిన తర్వాత కూడా 2 రోజులు, కార్డుకే 2 రోజులు టైం అయిపోతా ఉంది. మళ్ళీ యథా ప్రకారం సీరియల్ పెట్టి సీరియల్ తర్వాత 3 రోజులు లోగాకు బండి పోనే 3 రోజులు పడుతుంది. మొత్తం 5 రోజులు పైన అవుతా ఉంది. కాయలు ఆయలకి మామూలు ఎండలో పెట్టేసి మాకు తిండి నీళ్ళు లేకుండా బండ్ల కింద కొనుక్కొని తాగేదానికి నీళ్ళు సౌకర్యం కూడా సక్రమంగా లేదు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినారంటే 4 రూపాయలు రేటు కట్టించినాడు, రైతుకు గిట్టుబాటు లేదనేసి. ఈ తడ కూడా ఏదైనా అదే విధంగా రైతుకి సహాయం చేయమని చెప్పి నా తరపున నేను రైతుల తరపున నేను కోరుతా ఉండేది. ఏదైనా ప్రభుత్వం స్పందించి సహాయపడాలని కోరుతాను.